మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎవరు ఊహించని ఏ సర్వే సంస్థలు చెప్పలేనటువంటి రిజల్ట్ రేపు రాబోతుంది. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా యావత్ తెలంగాణ అన్ని పార్లమెంట్ స్థానాలలో, అది ఖమ్మమైనా, నల్లగొండ అయినా, ఆదిలాబాద్ అయినా, చేవెళ్ళైనా, అన్ని పార్లమెంట్ స్థానాలలో ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచనతో ఈ ఎన్నికలు దేశ రక్షణ, దేశ అంతరంగిక భద్రత, దేశ పురోగమనం, దేశం యొక్క ప్రతిష్ట, దేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే పద్ధతి, ఇవన్నీ రావాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కృతనిశ్చయంతో ఓట్లు వేసినట్టు కనబడతా ఉంది. పాత కాకి లెక్కలు, బూత్ కమిటీలు ఉన్నాయా, నాయకులు ఉన్నారా, ఇంటింటికి మీరు రీచ్ అయినరా, ఈ కాకి లెక్కలన్నీ కూడా పక్కకు పెట్టి టెలిపతి పద్ధతిలో ఒక మనిషి ఇంకొక మనిషికి చేరవేసినట్టుగా ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు గొప్పగా ఆశీర్వదించి ఓట్లు వేసిండ్రు. దాని ఫలితం 4వ తారీఖు నాడు ఆవిష్కరించబోతుంది. అదేవిధంగా 27వ తారీఖు నాడు, ఈ నెల 27వ తారీఖు నాడు 3 జిల్లాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు వాళ్ళ ఎన్నికలు 27వ తారీఖు జరగబోతూ ఉంది. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రేమందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించి మా పార్టీ యంత్రాంగం అంతా కూడా దాని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. 100 ఓట్లకు ఒకరు చొప్పున బాధ్యులుగా ఇచ్చి, బూత్ కమిటీలకు బాధ్యులను ఇచ్చి, ఇవాళ మండలాల వారీగా, టౌన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు వారీగా పూర్తి స్థాయిలో బాధ్యులను నియామకం చేసుకొని చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఎన్నికల్లో గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మాకుండే గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఉండే అసెట్ యూత్, అందులో చదువుకున్న యూత్. ఈ దఫా ఎవరెంత ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారో, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో, వ్యాపారంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో, ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ఇష్టపడేది మోడీ గారిని. ఈ 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళ గుండెల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు ఇంతకుముందే. కాబట్టి ఈ ఎన్నికల్లో, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి గెలిపిస్తారనే విశ్వాసం కలుగుతూ ఉంది. మా వాళ్ళు కిందికి పోతున్నప్పుడు, ఓటర్లను కలవడానికి పోతున్నప్పుడు వారు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మాకేం చెప్తారు మీరు, అన్ని అవగాహన కలిగిన వాళ్ళం, మా చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ ప్రతి నిత్యం ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది, మోడీ గారు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా మా చేతుల్లో సెల్ ఫోన్లలో రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి మాకు ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు, మాకు మేముగా నిర్ణయించుకున్నాం. గతంలో రకరకాల పద్ధతుల్లో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఈ దఫా ప్రలోభాలకు సంబంధం లేకుండా, ఇతర పద్ధతులకు ఆస్కారం లేకుండా మా ఆత్మను ఆవిష్కరించి మేము భారతీయ జనతా పార్టీ ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేస్తున్నటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అది ఇర్రిలవెంట్ పార్టీగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద నాకు తెలిసి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునబడేటువంటి ముఖ్యమంత్రి గారు, చీకొట్టించుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోయింది. ఇవాళ మేము చెప్పడం కాదు, దేశంలో ఏ మూలలో ఏం జరుగుతుందో ప్రతి నిత్యం తెలుసుకునే ప్రధానమంత్రి గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, తెలంగాణకు వచ్చి మనం చెప్పిపోయిండ్రు, R ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, 360 డిగ్రీస్లో మేము అబ్జర్వేషన్లో పెట్టినాం, కేర్ఫుల్గా ఉండండి బిడ్డ అని చెప్పి ఒక మాట చెప్పిందంటే అది ఎంత పెద్ద మాటనో మీకు అర్థం కావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ తన పాత నైజాన్ని, పాత స్వభావాన్ని మరింత ఎఫెక్టివ్గా అమలు చేసుకుంటూ ఉంది. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం దేవుడెరుగు. ఒక్క హామీ ఎక్సెప్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేస్తలేదు.
2,500 రూపాయలు మహిళలకు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే బ్యాంకులలో ఇస్తారో ఆ విధంగా ఇస్తా అని చెప్పింది. దాని ఊసు లేదు, 6 నెలలు అవుతుంది. 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పిండ్రు, ఇంతవరకు దాని ఊసు లేదు. రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇవాళ దేవుళ్ళ మీద ఒత్తుపట్టు పెట్టుకుంటాడు. తన మాట మీద విశ్వాసం లేదని ఇవాళ దేవుళ్ళను అడ్డం పెట్టుకొని దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఒక్క మాట చెప్పాలంటే చివరికి రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయింది వీళ్ళు. అందుకని అబాస్ పాలైపోయింది, అసహించుకుంటున్నారు. చివరికి ఏమైపోయింది అంటే పాత ప్రభుత్వం ఏ పర్మిషన్లు అయితే ఇచ్చిందో బిల్లుల కోసం కావచ్చు, ఇతర ల్యాండ్స్ విషయంలో కావచ్చు, రిలాక్సేషన్స్ కావచ్చు, వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు అప్పుడు 100 తీసుకుంటే ఈయన 200 డిమాండ్ చేసుకుంటా డబ్బుల వసూళ్ళకి ఎగబడ్డాడు తప్ప వారు ₹1 పనిచేస్తలేరు. 6 నెలలు అవుతుంది. ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తన కిందనే ఉంటుంది. ఇంతవరకు ఒక పర్మిషన్ లేదు. ఇవాళ రియల్ ఎస్టేట్ అంతా కుప్పగూలిపోయింది. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయ వనరులు ఏవైతున్నాయో డే టు డే తగ్గిపోతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయి. ఇవాళ ఇతరత్ర దానికి అనుబంధంగా ఉండేటువంటి ఛార్జీలు కూడా తగ్గిపోయినాయి. ఇవాళ తెలంగాణ ఆర్థిక ప్రగతి ఏదైతే పురోగమనం ఉన్నానో అది ఇవాళ మందగించిపోతున్నట్టు కనబడతా ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా ఓటు వేసే ప్రసక్తి లేదు. కాబట్టి శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కర్తవ్యం ఇవాళ భారతీయ జనతా పార్టీకే ఉంటుందని చెప్పి నమ్ముతా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని చెప్పి నేను మేధావులని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరులు కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. సర్పంచ్ పనిచేసిన వాళ్ళకు, ఎంపీటీసీగా పనిచేసిన చిన్న చిన్న కాంట్రాక్టులు పనిచేసుకున్న వాళ్ళకు ఎవ్వరు కూడా బిల్లులు వస్తలేవు. ఇవాళ పైరవి చేసుకొని ఒక 7% 10% లంచాలు ఇస్తే తప్ప ఇవాళ బిల్లు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డబ్బులు తప్ప ఇంకోట్లేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఇవాళ మరి రాహుల్ గాంధీ మెప్పొందని చేస్తున్నా, ఇంకేం చేస్తున్నా కానీ అందరికన్నా దుకాణాలు ఓపెన్ చేసినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వారిగా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, ఈ మనిషి ఆ మనిషి తెలియలేకుండా అందరికందరు 10 సంవత్సరాల కరువంతా ఒక్కసారి నింపుకోవాలనేటువంటి పోటీ పడుతున్నట్టున్నది. మేము ఒకటే, తెలంగాణ ప్రజలు అతి తక్కువ కాలంలోనే అయ్యో గిట్ల అయిపోయింది, గిట్ల అనుకో అంటున్నారు. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. మొన్న పంటలు ఎండిపోయినాయి. చివరికి మోటార్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. మొన్న కొన్న ధాన్యానికి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు. బోనస్ దేవుడెరుగు. క్వింటల్ ధాన్యం అమ్ముకుంటే 40 కిలోల బస్తాకు 4 కిలోల ధాన్యం మళ్ళీ కటింగ్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ధ్యాస లేదు. వాళ్ళ సొంత పనులు తప్ప రైతులకు ఏమవుతుంది, మహిళలకు ఏమవుతుంది, ఇతరత్ర ఏమవుతుంది అంటే చూసే నాదులు లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు సరే వేసిండ్రు, దాని ఇప్పుడు బాధపడడం కంటే వీటన్నిటి మీద అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల అమలు మీద ప్రజాక్షేత్రంలో తప్పకుండా వీళ్ళకి ఎక్కడో కాడ నిలువరించక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తూ, పార్టీల పరంగా ఉండే ఓట్లు 10% 15% ఉంటాయి ఫిక్స్డ్. ఇది నా ఓటు. ప్రజలందరూ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళు అట్లా ప్రీఆక్యుపైడ్ నోషన్లో ఉండరు. ఈ పార్టీ నాదైన పద్ధతులు ఉండరు. పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, అప్పుడు ప్రివైల్ అయిన సిచ్యువేషన్ బట్టి ఓటేస్తే తప్ప ఉండరు. మన పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పెద్ద క్యాడర్ లేదు. ఇక్కడ బూతులలో కూర్చునే వాళ్ళు కూడా లేరు. కానీ ఎవరేసిన ఓట్లు ప్రజలు వేసిండ్రు. మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2018 ఎన్నికల్లో 88 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మీకు ఐడియా ఉండాలి. 88 సీట్లు గెలిచింది. 2 రెబల్స్ గెలిచింది. అంటే మొత్తం గెలిచింది 119లో 90 సీట్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తిగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. వెంటనే ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలతో అందరూ ఏమనుకున్నారంటే ఇంకా మనం ఎక్కడ గెలుస్తాం, ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 3 లక్షలు 4 లక్షల మెజార్టీ వచ్చాయని చెప్పి దిగాలు పడ్డాయి పార్టీలు. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా కూడా చెప్తాను. దిగాలు పడ్డాయి. పోటీ చేయడానికి కూడా ఎవరు సుముఖంగా లేరు. కానీ పోటీ చేసిండ్రు. పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ 4 సీట్లు గెలిచింది. మా కరీంనగర్లో 4.5 లక్షల ఓట్లు మెజార్టీ ఉంటే అవి గంగలు కలిసిపోయి 1,00,000 మెజార్టీతో బండి సంజయ్ గారు గెలిచిండ్రు.
ఎట్లా సాధ్యమైంది? నేను అప్పుడు ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీలో జిల్లా మంత్రిగా ఉన్నా, జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాను. అంటే ఎందుకు చెప్తున్నాయి? 4 నెలల కాలంలోనే 4 months. మొన్న ఇంతెందుకు మీ ఎన్నికలప్పుడు మొన్న ఓట్లు వేసినప్పుడు ఏం చెప్పిండ్రు? ఈ ఎన్నికలలో మీకు ఓటేస్తున్నాం, కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మోడీ గారు కొట్టేస్తామని చెప్పారు. అట్లనే ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా ఎవరి జాగీరు కాదు. 4,63,000 ఓట్లు వాళ్ళ సొంత అభిప్రాయాల మీద ఆధారపడి ఓట్లు వేసేవాళ్ళు తప్ప వాళ్ళు వాళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు 100% వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారని ఎట్లా అంటావు? బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు మేము అనుకోవట్లేదు. వాళ్ళంతా స్వేచ్ఛగా ఎవరు మంచోళ్ళు, ఎవరు మనవాళ్ళు, ఎవరికి ఓటేస్తే లాభం జరుగుతుందో అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తారు. మా పార్టీ పరంగా కదా, మా కాంగ్రెస్ పార్టీ దుష్మన్, మాకు వ్యక్తి అప్రధానం. మాకు ప్రధానం పార్టీ తప్ప. అంటే ఇన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడమే కాకుండా అబద్ధపు విష ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లు చేసే నీచానికి దిగజారండి వీళ్ళు. అట్లనే 10 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే దేశం విచ్చిన మెదడులో చిల్లర ఆనాడు అవగాహన రాయితీతో కూడిన మాటలు మాట్లాడారు. ఇవాళ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో ఏం ప్రూవ్ అయింది? మోడీ గారే ఈ దేశానికి దిక్కు అని చెప్పి ప్రజలు భావిస్తుంటే ఊరంతా ఒక దారి అయితే ఊసర వెళ్ళింది వేరే దారి అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీలకు అవగాహన లేక వాళ్ళ దారి వేరైంది. అందుకనే వ్యానిష్ అయిపోతున్నారు. ప్రజల అంతరంగాన్ని కానీ జరుగుతున్న అభివృద్ధిని కానీ ఇవాళ దాన్ని చూడలేకపోతున్నారు వీళ్ళు. కాబట్టి అటు అన్సైంటిఫిక్గా తప్పుడు ఆలోచనతో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా మాకు తీర్మానం అనే వ్యక్తులు కాదు ప్రధానం, మా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలి. చూస్తున్నాం వాళ్ళు ప్రభుత్వపరమైన ఆదాయాన్ని పెంచేదానికంటే కూడా వాళ్ళ ఆదాయం ఎట్లా పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అందుకనే మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పోతే ఫర్ ఎస్ఎఫ్టీ 75 రూపీస్, వాళ్ళు ఏదో 100 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా, వీళ్ళు 50 రూపాయలు ఇస్తామని చెప్పి బతిలాడుతున్నట్టుగా, రెండింటి మధ్యలో 75 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఏదో ఫిక్స్ అయిపోయింది. దానికి గమ్మతైన విషయం ఏంటంటే ఇదేదో రైట్ ర్యాలీగా వచ్చే ట్యాక్స్ లెక్క ఒక 3 మనుషుల్ని దీన్ని డిజిగ్నేట్ చేసి ఆ 3 మనుషులు చెప్తేనే పర్మిషన్లు వచ్చినట్టుగా, ఆ 3 మనుషులు చెప్తేనే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఏదో అగ్రిమెంట్ అయిందని అంటున్నారు. తాత జాగీర్ లాగా ఎక్కడో పెరుగుతుంది, ఇట్లాంటి విరిగిపోతుంది. అట్లనే కేసీఆర్ కూడా అంత లాస్ట్లో అదే పని చేసిండు. ఇప్పుడు వీళ్ళ జుట్లోకి వెళ్ళి పుట్టినా అంటాడు కదా, రేవంత్ రెడ్డి గారు నేను అందరి జుట్లోకి వెళ్ళి పుట్టినా అంటాడు కదా, అందుకని జుట్లోకి వెళ్ళి పుట్టిన ఆలోచనగా వచ్చింది. అంతా పోయే కాలం ఇట్నే ఉంటుంది. అందుకని అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. రెండవది ఎప్పుడు కూడా ట్యాక్స్ పెంచడం వల్ల ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ రాదు. ట్యాక్స్ ఎంత సింప్లిఫై చేస్తే ఎంత ఎంత ఈజీగా ఉంటే అంత ట్యాక్స్ పెరుగుతుంది తప్ప. మేము జిఎస్టీ అప్పుడు ఇదే పని చేసినాం. మీరు దీన్ని 27% పెట్టాలి, దీన్ని 29% పెట్టక 5% పెట్టే ప్రయత్నం చేయి, 12% పెట్టే ప్రయత్నం చేయి, తక్కువ ట్యాక్స్ ఉంటే గింతే కదా అని చెప్పి కట్టేటువంటి సైకాలజీ ఉంటుంది అని చెప్పినాం. ఇవాళ భూముల ధరలు కేసీఆర్ మనం పెంచిపోయిండు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఈ మాత్రం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ 10 లక్షలకో ఆ 15 లక్షలకో భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు లేకపోతే సాదా బైనా మీద రాసుకునే చరిత్ర మీకు తెలుసు. ఇవాళ ప్రోత్సహించాల్సింది పోయి ఇంకా నేను ధరలు పెంచుతా అంటే ఇది రివర్స్ కొడుతుంది తప్ప ఇది పరిజ్ఞానం ఉన్నవాడు ఎవరు చేసే పని కాదు. వాళ్ళు రెండు అంటున్నారు. ఒకటేమో 10 లక్షల రూపాయలు ఉన్న భూమి మీద 20 లక్షలు చేస్తాం, తర్వాత 6% ఉన్న దాన్ని కొంచెం పెంచుతాం. ఇది రివర్స్ తప్ప. అసలే మొత్తం రియల్ ఎస్టేట్ కుదేలైపోతే కుప్పగూలిపోతే దానివల్ల ఆర్థిక ప్రగతి కుంటుపడుతూ ఉంటే హైదరాబాద్ చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అది కదా, పెద్ద ఆదాయం అన్నారు దాంతో. దాన్ని ఉన్నదానే కుప్పకూలి. అది ఒక రియల్ ఎస్టేట్గా ఉండదు. రియల్ ఎస్టేట్లో పనిచేసే 15-16 లక్షల మంది కార్మికులు ఉంటారు. దానికి అనేక రంగాలు ఆధారపడి ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాటిగా భూముల అమ్మకం కొనడం రిజిస్ట్రేషన్ డబ్బులే కాదు, లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంటున్న అంశం కాబట్టి, ఉపాధితో కూడినటువంటి అంశం కాబట్టి దాన్ని కొంచెం ధ్యాస పెట్టి చేయాలి తప్ప ఈ ఇంపల్సివ్గా ఏది పడితే అది చేస్తా అంటే కుదిరేది కాదు. ఇది ఇలా 100% అది తిరోగమనం తప్ప పురోగమనం కాదు. నేను పాత ఆర్థిక మంత్రిగా చెప్పిన, కొత్త ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ఈ మధ్య చెప్తా ఉన్నాడు, మీరు చూస్తున్నారు. 2018 ఎండింగ్లో ఎలక్షన్కి పోతున్నాం మేము. నన్ను అడిగిండు కేసీఆర్ గారు, ఏమైనా ఆర్థిక మంత్రి గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మరి నువ్వేమంటావంటే వాళ్ళు వచ్చేది లేదు నా ఇచ్చేది లేదు కాబట్టి చెప్పిండ్రు, కానీ మనం వచ్చినోళ్ళం కాబట్టి 5 పైసల బిల్ల కూడా అదనంగా ఖర్చు పెట్టగలిగేటువంటి స్థితిలో ఆర్థిక పరిస్థితి లేదు. 2018 ఎండింగ్, నాట్ నౌ.
దాని తర్వాత మీరు ఐడియా ఉండాలి. 2019 తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్పిండు, జీతాలు ఫస్ట్ వీక్లో ఇవ్వాలనే జీవో ఉందా, రాజ్యాంగం రాసిందా అని చెప్పిండు. కొన్ని జిల్లాలో ఫస్ట్ వీక్లో జీతాలు ఇచ్చిండు, కొన్ని జిల్లాలో సెకండ్ వీక్లో ఇచ్చిండు, కొన్ని జిల్లాలో థర్డ్ వీక్లో ఇచ్చిండు. మీకు తెలుసు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గమనించాల్సింది, ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పేది నంబర్ 1 అని చెప్పేటోడు కేసీఆర్. గ్రోత్ రేట్లో కానీ అన్నింటిలో నంబర్ 1 చెప్పి నంబర్ 1 ఉన్నటువంటి రాష్ట్రం, నంబర్ 1 ఉన్న రాష్ట్రం ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయింది కేసీఆర్. 3,110 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిండు. వై? ఇష్టం లేకనా, డబ్బు లేకనా? డబ్బు లేకనే. చివరికి ఎన్నికలకు పోయే ముందు రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7,800 కోట్లు, హైదరాబాద్లో భూముల వేలం వేస్తే వచ్చినట్టు కొంత డబ్బును తీసుకుపోయి బ్యాంకులో కడితే రైతు రుణమాఫీ అసలు తీరలే. రైతు రుణమాఫీలో వడ్డీ తీరింది, 25,000 రూపాయల వరకు తీరింది తప్ప లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ గిన్ని హామీలు ఇచ్చింది. నాకు తెలిసి ఇన్ని హామీలు అమలు కావాలంటే ఒక 2 లక్షల కోట్లు కావాలి. ఇది ఒక్క సంవత్సరానికి కాదు. ఇది నాకు తెలిసి ఒక 34,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం తీసేస్తే 1,00,000 కోట్లు అయితే పక్కా ఇవన్నిటికి కావాలి. ఎవ్రీ కావాలి. మన బడ్జెట్ ఎంత అంతా కలిపితే 2 లక్షల కోట్ల రూపాయలు మొత్తం FRBM రుణాలతో కలిపి అంతా కలిపితే 2 లక్షల కోట్లు ఉంటుంది. నీ గ్రోత్ ఏమైనా ఉంటే 1,20,000 మీద 5% గుర్తుంటే 6,000 కోట్లు 7,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది. 5,000 కోట్లు 6,000 కోట్లు 7,000 కోట్లు సంవత్సరానికి అదనంగా వచ్చే ఆదాయంకి ఈయన 1,00,000 కోట్ల రూపాయలు నేను చేస్తా అంటే ఎట్లయితుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పింది. 4 కోట్ల జనాభా ఉంటుంది మినిమం. పిల్లలను తీసేస్తే మొత్తం 4.5 కోట్లు 5 కోట్ల జనాభా ఉంటుంది మొత్తంగా. ఈ ఎప్పుడో 2011 లెక్కల ప్రకారం జనాభా చూపుతారు కానీ 3.7 crore అని. ఇవాళ 5 కోట్ల దాదాపు 4.5 నుంచి 5 కోట్ల జనాభా ఉంటుంది. అంటే పిల్లలు తీసేస్తే 4 కోట్ల అయితే పక్కా ఉంటుంది. 4 కోట్లలో 2 కోట్ల అయితే మహిళలు ఉంటారు కదా. 2 కోట్లలో 50 లక్షలు తీసేసాయి ఎబోవ్ రిచ్ ఉన్నోళ్ళు. 1,50,000 మందికి 2,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 30-35 కోట్ల రూపాయలు అవుతాయి. ఉన్న పెన్షన్లే చక్కగా టైంకి ఇస్తలేవు కదా నువ్వు 2,000 రూపాయలు ఎట్లయితుంది? ఇవాళ 11,400 11,600 కోట్లు అవుతున్నాయి పెన్షన్లకి. ఇవాళ అది డబుల్ చేస్తా అని చెప్పిండు. డబుల్ చేస్తాను ఎంత అవుతుంది? 24,000 కోట్లు అవుతుంది. ఇట్లా ఇవన్నీ ఇచ్చుకుంటే ఒక్కటి కూడా నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మేరకి రేవంత్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే నాకు లంకె బిందెలు ఇస్తాడనుకున్న కేసీఆర్ ఖాళీ కుండలే ఇచ్చిందని చెప్పిండు. ఆర్థిక పరిస్థితి గురించి వైట్ పేపర్ పెట్టిండు. వైట్ పేపర్లో ఏముందంటే డొలతనం ఉన్నది, నేనేం చేయలేను, నా చేతులు ఏం లేదని చెప్పి చేతులు ఎత్తేసిండు. అందుకని మొన్న ఎన్నికలకు మళ్ళీ ఓట్లు ఎత్తరని చెప్పి దేవుని మీద ఒట్టేసి చెప్పిండు. చూసిందా మీరు? ఆగస్టు మాసంలో అమలు చేస్తా అని చెప్పి దేవుని మీద ఒట్టేసిండు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు, ఇవి ఒక్క బస్సు ఛార్జీలు ఫ్రీ తప్ప ఇవి ఎవ్వి అయ్యేటువంటి ఆస్కారం లేదు. చేయమని చెప్పు దమ్ముంటే. నీ మేనిఫెస్టో అదేమన్నా బట్టి పేపరా, ఖాళీ పేపర్, అదేమన్నా చిత్తు పేపర్, అదేమన్నా మేనిఫెస్టో ప్రజల ఎన్నికల ముందు ఇచ్చినావు. నువ్వు కనుక అమలు చేయకపోతే ఆన్లైన్ తర్వాత నీ భర్తం పడతారు ప్రజలు. నీ తాత జాగిరా ఏది పడుతుంది చెప్పి తప్పించుకోవడానికి. అందుకనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను ఉన్నప్పటికే నేను చెప్పిన 2018 నా ఎండింగ్ వరకే 5 పైసల బిల్లు అదనం ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. అట్లాంటి గుంజుకొచ్చిండ్రు, అటు పెట్టి గుంజుకొచ్చిండ్రు 5 ఏళ్ళు. ఆ పాత మొన్నటి ఆర్థిక మంత్రి గారు ఒక మాట చెప్పిండు, నేను కనుక ఒకవేళ 34,000 కోట్ల రూపాయలు ఒకేసారి కనుక చెల్లించగలిగితే నేను రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి అమరవీర స్థూపం దగ్గర లెటర్ పెట్టే ప్రయత్నం చేసి మీరు చూసింది. అందువల్ల ఇవన్నీ వట్టి మాటలు, గాలి మాటలు తప్ప ఇంకోట్లేదు. అంతా ఏది పదే మాట్లాడి అసలు వాస్తవంగా వీళ్ళు హామీలు చూసి ఓట్లేదు. కేసీఆర్ను గద్దెదించాలని ప్రజలు అనుకున్నారు, అట్లా ఓట్లేసి గెలిపించిండ్రు. ఆయన అదృష్టవంతుడు. చీమలు పుట్టలు అనేక మంది కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి అనేక రకాల ప్రయత్నం చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయింది. అయితే అయింది కానీ ఇంకెందుకు మాట్లాడాలి? ఎక్కువ తక్కువ ఉన్న పరిస్థితి చెప్పుకొని ఇస్తా లేకపోతే అని చెప్పాలి కానీ ఇంకా ఈయన ఇట్లా అట్లా అని మాట్లాడేది బాగాలేదు.